పూజ నువ్వెప్పుడొచ్చావు? నా గురించి తర్వాత. ఫస్ట్ ఎవడు వీడు? చంద్ర అని కొత్తగా పనిలో చేరాడు. పనిలో నుండి తీసేయండి. నాకు వీడు నచ్చలేదు. ఏమైంది? నన్ను ఆడపిల్ల అనుకున్నాడా కోడి పిల్ల అనుకున్నాడా? నేనేం చేశాను? ఈ కోడిని అడ్డు పెట్టుకుని వేడి పుట్టించి ఏం తెలియనట్టు అడుగుతున్నావా? తెలియకుండా చేసావని చెప్పు, వదిలేస్తా. కానీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తే మాత్రం చంపుతా. సారీ అడిగావు కాబట్టి వదిలేస్తున్నా. ఇంకాసేపు ఉంటే కోళ్లతోనే రక్కించేసేలా ఉన్నాడు. లక్ష్మి, చికెన్ తిని తిని పందిరాయో. నువ్వు మాత్రం కోడిలానే ఉన్నావు. పోనీలే, అమ్మాయిలా ఉంది. పాపాలు చేసి చేసి కడుక్కోడానికి గుడికెళ్ళారు. రావడానికి 1 మంత్ అవుతుంది. అప్పటి వరకు మీకు టార్చరే. ఎందుకే? నేను ఇక్కడే ఉంటాను కదా. టార్చర్ కాదమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే టార్చ్ వెలిగినట్టు ఉంటుంది. ఉండు, అమ్మకు కాల్ చేస్తా. హాయ్ అమ్మా. ఇదిగో లక్ష్మి. హాయ్ సుక్కు, ఎలా ఉన్నావు? సార్ పాపం సార్. కోసే ముందు ఆ దుర్గమాతని తలుచుకొని కోయి, పాపం పోతుంది. దుర్గామాత నాకు శక్తిని ఇవ్వమ్మా. రే, ఇక్కడ పని చేయాలంటే ప్రాణాలు తీయాలి, ప్రాణాలు తీయాలంటే ధైర్యం ఉండాలి. అది ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. చేస్తాడులేవే. రే, 10 మంది సంతోషం కోసం ఒక ప్రాణం తీయడంలో తప్పులేదురా. కోసే. చేసేసాను సార్. అది నా ట్రైనింగ్ అంటే. చాలు చాలు, తినవే, తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది. కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్ర లేనట్టు ఇలా తయారైపోతావు. అందుకే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి. కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే, తిను. ఈ చేతితో చంపి ఇదే చేతిలో తింటా. మేడం, నాకు ఈ చికెన్ వద్దు. అబ్బో, ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్. మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. నేను ఇప్పటి వరకు ఒక చీమకి కూడా హాని చేయలేదు. ఫస్ట్ టైం మా అమ్మ కోసం, మా నాన్నని తీసుకెళ్ళడం కోసం నిన్ను చంపాల్సి వచ్చింది. నన్ను క్షమించు. మళ్ళీ ఇలాంటి పీడకల రాకుండా నువ్వే నాకు సాయం చేయాలి. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి. వీడిక్కడికి పని చేయడానికి వచ్చినట్టు లేడు, పడుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడిని లేరా.
చేసిన ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులా లేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజే అంట. పూజ చెప్తా నాగరాజు సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఆ, ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ కొంపదీసి వీడు మన లవ్ కడ్డులాడు కదా. వీడు యంగు, నేను యంగు. వీడిగా నేను బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరొచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా. టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. చిక్కావ్. మనిద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే రెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వేజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి, రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం మన పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. ఊరగల కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీని తల్లి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నాకు తెలియదు సార్. తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? నేనేం చేయలేదు సార్. నేనంటే యూపీకి ఉచ్చా. రే బచ్చా, నువ్వు పని కోసం వచ్చినట్టు లేదు, వేరే ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఐ విల్ వాచ్ ఇట్. ఎక్కువ చేశాను, బాత్రూమ్ వచ్చేలా ఉంది. అమ్మా రే, దాకా నువ్వు ఇచ్చిన కోట్లకి డబ్బులు తీసుకోలేదు. తర్వాత చూసుకుందాం. అలా అయితే సండే వస్తుంది, ఒక 20 కోట్లు వేసి. కోళ్ళు కావాలా? కోళ్ళు అవును కావాలి. సూసైడ్ చేసుకునే కోళ్ళు కూడా హ్యాపీగా నీ షాప్కి వచ్చి బతికేస్తున్నాయి. ఫస్ట్ దీన్ని నమ్ము. నాకు తెలుసు. నెల రోజుల నుంచి ఇక్కడే వేలాడుతుంది. కోడి నీ మొహంలా ఉంది, ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఒరే రాహుల్, కాసేపు ఉంటే కోడి ముట్టి కడిగిస్తుంది రా బాబోయ్. పూజ టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా మేడం, అందుకే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొనిస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లే సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీన్ ఏం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ ని కొడుతూ ఉంటాడు. ఆ రోజు నన్ను టచ్ చేసావని తిడితే ఈ రోజు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నావా? హిందీలో సున్నా ఏంటి నాన్న? కాల్ పెట్టు. నెక్స్ట్ టైం పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? నన్ను నువ్వు టచ్ చేసిన రియాక్షన్ లేదు, నేను నిన్ను టచ్ చేసిన రియాక్షన్ లేదు. ఛీ, ఏ రియాక్షన్ లేని మట్టి బొమ్మ నువ్వు. ఓయ్ చూడు, నన్ను చూడు. మరీ చూడలేని విధంగా ఉన్నానా? నేనెలా ఉన్నానో ఇప్పుడు నువ్వు చెప్పాలి, లేదంటే పనిలో నుండి తీసేస్తా. లక్ష్మి, 2 minutes ఆగు, మళ్ళీ పిలుస్తా. సరే చెప్పు, నేనెలా ఉన్నాను చెప్పు. చెప్పి తీరాలి. అమ్మలా ఉన్నావు. అమ్మలా ఉన్నానా? నా వయసు 16 ఏళ్ళరా. ఆంటీలా కనిపించాను వీడికి. నిన్ను